ఉన్న ఊరు సొంత దేశం కాకుండా విదేశాలకు ఎందుకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు, ఎక్కువ ప్రైవసీ, లేదా చుట్టుపక్కల సమాజంలో వాళ్ళ ముందు గొప్పగా ఉండటం కోసం కూడా అప్పులు చేసైనా విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కొత్త తెప్పలు. ట్రంప్ వచ్చాక అమెరికాలో రేపు పరిస్థితి ఏంటి? ఉద్యోగోపాధి అవకాశాలు, ఇది నెంబర్ 1. అక్రమ వలసలుగా వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? తిప్పి పంపించేస్తానని చెప్తున్నాడు, ఎమర్జెన్సీ పెట్టి మరి పంపించేస్తానంటే వాళ్ళందరి జీవితాలు ఇప్పుడు అయోమయం. ఇప్పుడు కెనడా వాళ్ళ జీవితాలు అయోమయం. ఎందుకంటే కెనడా మీద 25% సుంకాలు వేసి పడేస్తానని ముందే చెప్పేశాడు. కెనడా ఎక్స్పోర్ట్స్ యూరప్ దేశాలకి జరిగితేనే కెనడా బ్రతుకుతుంది. అప్పుడు అక్కడ ఉన్న కంపెనీలు సక్రమంగా నడిస్తేనే అక్కడ ఉద్యోగోపాధి అవకాశాలు ఉంటాయి. అప్పుడే మన వాళ్ళకి అక్కడ అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఖలిస్తానీ వాటితో తలనొప్పి అయితే ఇప్పుడు ఈ కొత్త ఆంక్షల నేపథ్యంలో ఇంకొకటి, అక్కడ 50 లక్షల మంది కెనడాలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళకి వచ్చే ఏడాదికి వర్క్ పర్మిట్లు అయిపోయే వాళ్ళకి రెన్యువల్ చేయమని చెప్పడం, అలాగే ఇప్పటికే స్టూడెంట్స్కి సంబంధించి కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో కెనడా అనేది సేఫ్ హెవెన్ అన్నటువంటి స్టేజ్ నుంచి అదొక తలనొప్పి వాతావరణం అన్నటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి.